సో వరల్డ్లో పుష్ప సినిమా ఎంత రేరో మీలా కర్లీ హెయిర్ ఉండే అమ్మాయిలు కూడా అంతే రేరు. అవునా? అందుకనే రేర్ మెటీరియల్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటున్నాయి. పుష్ప మూవీ మీరు నేను ఆహా. బాగా కలిపారు. ఏదో ఒకటి కలుపుకోవాలిగా, తప్పదు ఇంకా. సో ఫైనల్గా నెక్స్ట్ మూవీస్ నుంచి పిక్ చేసుకునే విధానం మారిపోద్ది. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ అంటే ఏం చెప్తారు? అండ్ రెమ్యునరేషన్ ఏమైనా పెంచేశారా? పెంచాలిగా, పెద్దగా ఆలోచించబ్బా, పెద్దగా ఆలోచించు. ఒక 1000 కోట్లు సరిపోతాయమ్మా. వింటున్నారా? సో మంచి కథలు, మంచి సినిమా చేయాలి, హ్యాపీగా సినిమాలు చేయాలి అన్నదే ఎప్పుడు నాకున్న ఆశ. మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి టెక్నికల్ టీమ్ తో క్వాలిటీ సినిమా తీసిన దగ్గర నేను యాజ్ అన్ యాక్టర్ నేను కూడా ఒక వాల్యూ యాడ్ చేస్తే నాకు అంతకన్నా హ్యాపీనెస్ లేదు. సో అలాంటి కథల కోసమే వెయిట్ చేస్తున్నా. ఐ హోప్ అండ్ ఐ విష్ యూ విల్ బ్యాంగ్ ఇండియన్ స్క్రీన్స్ సూన్. ఆల్రెడీ చేస్తున్నారు, తర్వాత కూడా ఉంటది, ఎందుకంటే కనిపిస్తుంది అది ఇక్కడ పడుతుంది ఆ చార్ము. సో థ్యాంక్ యూ సో మచ్. సో పుష్పలో ఆ అబ్బాయి మిమ్మల్ని చీరలాగి చాలా పెంట చేసి హెరాస్ చేస్తాడు కదా, ఆ క్యారెక్టర్ చేసిన తన పేరు ఏం పేరు? తారక్ పొన్నప్ప. సో తారక్ పొన్నప్ప ఆ టీము వాళ్ళని చూస్తేనే భయంకరంగా ఉంటది. సో వాళ్ళతో పాటు మీరు ఒక 20-30 రోజులు, 40-50 రోజులు ట్రావెల్ అయ్యారా? మొత్తం 80 రోజులు వాళ్ళతోనే. 80 రోజులు మేము ఒకసారి చూస్తేనే కంపరం వస్తుంది. 5 రోజులు ఎలా మీరు ట్రావెల్ అయ్యారు? ఎందుకంటే పక్కన అల్లు అర్జున్ సార్ ఉన్నారు కదా ఫైట్ చేయడానికి. అల్లు అర్జున్ సార్ చిన్న ఆయన. ఎందుకంటే కావేరికి వాళ్ళు చిన్న ఆయన ఉన్నారు కదా ఫైట్ చేయడానికి. మా మావయ్య మీద భారం ఇంకా, అంతే కదా. కానీ వాళ్ళందరూ చాలా స్వీట్ పీపుల్. ఏ మాత్రం చిన్నది ఒక షార్ట్ అయిన తర్వాత సారీ ఓకే ఓకే సారీ అని చెప్తూనే ఉండేవాళ్ళు. తారక్ గారు కానీ, క్రాంతి గారు కానీ, ఇంకా అదర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ స్వీట్ బాయ్స్. సో వాళ్ళని అంత హేట్ చేయకండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి చాలు. సో అంటే వాళ్ళని హేట్ చేయటం లేదు, వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్ ని హేట్ చేస్తున్నాం. చేయండి, అదైతే చేయండి. సో ఎందుకంటే ఒక అమ్మాయిని అలా హెరాస్ చేయడం తప్పు, మంచిది కాదు. నాలాగా హెరాస్ చేసుకోవచ్చు సరదాగా. రప్ప గుర్తు పెట్టుకోవాలి. రప్ప. సో ఎందుకంటే నన్నేమనరు, ఎందుకంటే మా మావయ్య గారు ఆయన. నేను ఏం ఇబ్బంది పెట్టాలి, మీకు ఇబ్బంది పెడుతున్నాను నేను? పర్లేదు, ఇప్పుడైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను కాబట్టి కొంచెం ఓకే. ఇప్పుడు లైఫ్ లో ఎవరో ఒకరు కాపాడిన వాళ్ళు ఉండాలి, కెలికేట వాళ్ళు కూడా ఉండాలి. సో 2 ఉంటేనే బ్యాలెన్స్ అవుద్ది. సో మీకు మీ చిన్న ఆయన కాపాడతాడు, ఆయన అల్లుడైన నేను మా మామగారి కూతుర్ని సరదాగా ఏడిపించవచ్చు, నో ప్రాబ్లం. సో ఎలా అండి, మీరు చేయించారా కర్లీ హెయిర్స్, లేదంటే బై బర్తేనా? 100% ఒరిజినల్, అందుకే అంత పీకినా లాగినా ఇలానే ఉంది ఇంకా. అవును, అలా నెత్తికేసి కొట్టేసి చీర లాగేసి నానా హింసలు పెట్టారు కదా, ఎన్ని టేకుల్లో చేశారు? అప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా? చాలా టేకులు అయినాయి. బాధ అంటే కొంచెం నొప్పి ఉంటది ఖచ్చితంగా, బట్ మంచి సీన్, మంచి ఎమోషన్ రావాలి అంటే కొంచెం పెయిన్ ఏ రకంగా అయినా ఉండాలి. ఇది ఈ రకంగా అయింది, ఫిజికల్ కొంచెం పెయిన్ ఉంటది, బట్ ఓకే. ఓవరాల్ 1000 crore బొమ్మ కోసం కొంచెం కష్టపడినా పర్లేదు. అవును, ఇప్పుడు 1000 కాదు ఇంకా వెళ్తుంది కలెక్షన్స్, స్టిల్ కౌంటింగ్, అస్సలు ఆగట్లా. అండ్ నార్త్ లో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారి క్రేజ్ ప్రకారం అక్కడ ఉండే రికార్డ్స్ అన్ని క్రాస్ చేసేసింది ఆల్రెడీ. అండ్ నాకు నార్త్ నుంచి కూడా మీమ్స్, ట్యాగ్స్ అన్ని వస్తున్నాయి. అవునా? ఓకే, అందులో కొన్ని మీమ్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, నార్త్ మీమ్స్. మీ ఇన్స్టాగ్రామ్ లో సినిమా, సన్లైట్, స్మైల్ అని పెట్టారు. ఎందుకు సన్లైట్ అంటే? పుష్పద రైజ్ అని సన్లైట్ పెట్టుకున్నారా? ఓ, బాగా కనెక్ట్ చేశారు. కానీ మామూలుగానే నాకు ఎర్లీ మార్నింగ్ లేవటం ఇష్టం, సన్ రైజ్ చూడటం ఇష్టం, సో అందుకు సన్లైట్. బాలీవుడ్ మీమ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ యానిమల్ మూవీలో రష్మిక అంత కష్టపడితే తృప్తి డిమ్రీ దొబ్బేసినట్టు ఈ సినిమాలో కూడా రష్మిక కష్టపడితే లివ్ పావని దొబ్బేసింది. నిజంగా సీరియస్ గా చూపిస్తా ఇప్పుడు. ఇంకొకటి మీకు తెలుగు డబ్బింగ్ చెప్పిస్తా. మీ ఆఫ్టర్ వాచింగ్ పుష్ప 2 పైన మీ ఫోటోలు వేసేసి కింద నీకు ఆపలేని ప్రేమిస్తా అంట. ఆల్రెడీ మేము ఇస్తున్నాం, ఇక్కడ మాకే కాంపిటీషన్. పర్లేదు, చాలా ప్రేమ, వెల్కమ్. సో ఇదిగోండి ఆ మీమ్. మీకు ఆపలేని ప్రేమ, నక్కతోక తొక్కిన క్యూటీ బ్యూటీ అంట.
వరుస ఆఫర్లు అంట, అది నిజమా కాదా? వస్తున్నాయి ఆన్ ద వే. సమోసా తింటావా శిరీష అనేది ఎంత ఫేమస్ అయిందో ఆ పాపే ఈ పాప అని చాలా మంది తెలుసుకోలేకపోయారు. అంటే ఆ టోన్ వేరు, ఆ క్యారెక్టరైజేషన్ వేరు కదా. అవును. అది వచ్చిన తర్వాత ఆ రియాక్షన్ కూడా అలానే ఉంది ఘోరంగా. కింద చూడండి. మీ శిరీషనే మీ కావేరి, నేనే మీ పావని కరణం. అది మా మామయ్య గారు కూతురు. సో ఇదిగోండి ఇక్కడ ఇలా కూర్చున్నారు కదా కింద, అవును. అంత ధూళి డస్ట్ దుమ్ము మధ్యలో ఎన్ని రోజులు అలా నలిగారు? 45 days, 45 to 50 days. అంటే రోజు కోట్ వేసుకుని ఉన్నాయి దాచిపెట్టి ఉంచా. జగ్గుబాయ్ బ్రదర్ సన్, అదే తారక్ పొన్నప్ప. వావ్ వాట్ ఏ బ్యూటీ. వెనకమాల బ్యాక్ సైడ్ చిన్న రప్ప రప్ప నా కొడక. తగ్గేదల్లా. సో అందమైన అమ్మాయిని కెలికే ముందు వాళ్ళ వెనకతలు ఎవరు ఉంటారో తెలుసుకోండి ఫస్ట్. ఈ అమ్మాయి కోసం మళ్ళీ షో వెయ్యాలి అనిపిస్తుంది ఏంట్రా చారి అంట. వేయండి మళ్ళీ వేయండి. సో మీరు సెట్ లో కొట్టారు కదా, ఎవరు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్? ఓయో కొట్టలేదు, రిహార్సల్ చేస్తున్నాను నేను అంతే. అంటే మాకు కొట్టినట్టు అనిపించింది. లేదు జస్ట్ పైన ఇలా అన్నా. ఆయనే డైరెక్ట్ ట్యూటర్ మోహన్ గారు. ఓకే.